ఏ హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ బాగున్నారు అనుకుంటా. 2024 అయితే ఒక ఎండ్కి వచ్చేసిందంటే అయిపోయింది అంతే ఇక. సో అందరూ 2025 లోకి అయితే స్టెప్ ఇన్ అవుతున్నాం కదూ. సో అందరూ ఏదో ఒక రెసల్యూషన్ అయితే తీసుకొని ఉంటారు. సో దిస్ ఇయర్ మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అని చెప్పి నేను కూడా మీరు కోరుకున్న అన్ని ఆశలు కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం లేదు? బిగ్ క్వశ్చన్, రైట్? నేను అనుకున్నానా ఏంటి ఈ 2024 నా లైఫ్ లో ఎంత పెద్ద డిసాస్టర్ గా ఉంటుందని. సో అలా వెళ్ళిపోయింది. అండ్ ముందు చెప్పిన రీజనే, మొబైల్ కండిషన్ అయితే నాకు బాగాలేదండి. కొత్త ఫోన్ తీసియండి అని చెప్పి ఫ్యామిలీ దగ్గర అడిగి చూసా. వాళ్ళైతే తీసి ఒకటి ఇస్తాం గానీ మొబైల్ అంతా తీసియం అని ఎలా మాట్లాడుతున్నారు. సో ఇక నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలానో ఒకలా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. ఈ ఛానల్ అన్నా సరిగ్గా ఉందా అని చూస్తే దాంట్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం. మీకు పర్టికులర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, యూట్యూబ్ లో వాచ్ హవర్స్ అనేసి ఒకటి ఉంటుంది. అది కంప్లీట్ అయితేనే మనకి మానిటైజ్ అయితే అవుతుంది. అది నా దరిద్రమో ఏమో కానీ ఫస్ట్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. బట్ ఒక స్ట్రైక్ వల్ల మానిటైజేషన్ పోయింది. అది కూడా లాస్ట్ గా ఒక డ్రామా అప్లోడ్ చేసిన వల్లనే. నేను కూడా కమ్ అవుట్ చేసేద్దామని చెప్పి కొంచెం కంటిన్యూగా వీడియో పోస్ట్ చేశాను. బట్ వాచ్ అవర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవుతానే ఉంది. రీజన్ ఏదో నేను చాలా సెర్చ్ చేసి చూసాను. బట్ ఐ కెనాట్ ఫైండ్. నేను కూడా వెయిట్ చేశాను, అరే పాత వీడియోస్ అన్ని వ్యూస్ వెళ్తుంది కదా, సో వాచ్ అవర్స్ ఎలానో 4000 కంప్లీట్ అయిపోతుంది అని. బట్ నో యూస్. కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు, బట్ వాచ్ అవర్స్ అయితే డిక్రీజ్ అయిందే కానీ ఇంక్రీజ్ అయితే అవ్వలేదు. సో ఈ ఛానల్ ని ఇప్పటికీ నేను సైడ్ కి పెడుతున్నా. అంటే ఏంటి, ఇక వీడియోస్ రాదా? అవును, ఈ ఛానల్లో అయితే వీడియోస్ రాదు. బట్ నేను కొత్తగా ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసేసాను. సో ఆ ఛానల్ కి మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ ఇక్కడ సగంలో కంప్లీట్ అవ్వకుండా స్టాప్ చేసేసాం కదా కొన్ని డ్రామాస్ అయితే. ఆ డ్రామా అన్నిటిని కంప్లీట్ అయితే చేయాలి కదా. కొన్ని కమెంట్స్ అయితే వచ్చింది, సిస్టర్ మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ప్లీజ్ కంటిన్యూ అని చెప్పి. ఎస్ ఐ డూ, బట్ రీజన్ అయితే ముందే చెప్పాను కదా అది. అండ్ నేను ఇప్పుడు యూస్ చేసే మొబైల్లో స్టోరేజ్ స్పేస్ లేదు. మొబైల్ యూస్ చేస్తూ ఉండగానే హ్యాంగ్ అవుతుంది. అబ్బా, మిడిల్లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ వేరు చంపేస్తుంది అనుకోండి. అయినా కూడా ఎలానో ఒకలా అడ్జస్ట్ చేసుకొని ఇయర్ నుంచి వీడియోస్ ని కంటిన్యూస్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయడానికి మీరు తప్పిస్తే వేరెవరున్నారు చెప్పండి. సో లాస్ట్ గా ఏమంటున్నానంటే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకొక రిక్వెస్ట్, మీకు తెలిసిన మంచి మొబైల్ ఏదైనా స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉన్నది, ఎడిటింగ్ కి పర్ఫార్మెన్స్ బాగుండే ఒక మొబైల్ అయితే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకొకటి చెప్పాలి, పాస్ట్ లో మీ లైఫ్ లో చాలా జరిగి ఉండొచ్చు. అది పోయిన ఇయర్ గా ఉండొచ్చు, లేదా అంతకు ముందుది ఏ ఇయర్ ఒకటి. ఎన్ని కష్టాలు వచ్చినా అది అలానే ఉండిపోదు కదా, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. సో ఈ ఇయర్ మన అందరికి ఒక మంచి ఇయర్ గా ఉండాలని చెప్పి గాడ్ దగ్గర ప్రే చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇప్పుడే చెప్పేస్తున్నా, కోప్పడద్దు మరి. నేనైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నా. సో ఆల్మోస్ట్ 7 వరకు ఇక్కడే ఉండాలి. వర్క్ కంప్లీట్ అయిన తర్వాతకి అబౌవ్ 9 దా రికార్డింగ్ ని స్టార్ట్ చేయాలి. అండ్ వర్క్ చేస్తున్న కొంచెం గ్యాప్ లోనే వీడియోస్ ని కూడా ఎడిట్ చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు వీడియోస్ అయితే కొంచెం లేట్ గా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. మీరు కోప్పడకూడదు, దానికే ఫస్ట్ చెప్పేస్తున్నా, సరేనా? సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఇంకేం చెప్పాలండి, ఆల్రెడీ ఈ వీడియోని 5 minutes దగ్గరికి వచ్చేసింది. అండ్ ఈ వీడియోని ఇంకా మీరు చూస్తున్నారా అన్నదే డౌట్. ఇన్కేస్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారా అంటే దర్ ఇస్ నో డౌట్, యు ఆర్ మై ట్రూ సబ్స్క్రైబర్ అండి. కంగ్రాచులేషన్స్ మరి. సో మన ఛానల్లో మీరు ఏ డ్రామాని చాలా ఇంట్రెస్టింగ్ గా చూసారు అది ఒక కమెంట్ అయితే ఇవ్వండి. అండ్ ఇప్పుడు మన ఛానల్లో కంప్లీట్ చేయకుండా కొన్ని డ్రామాస్ అయితే అలానే వదిలేసాం కదా. సో ఇవన్నిటిని
మన కొత్త ఛానల్‌లో కంటిన్యూ చేద్దాం. లేదంటే వేరే న్యూ డ్రామా ఏదైనా ఉంటే సజెషన్ ఇవ్వండి. ఐ విల్ ట్రై టు పోస్ట్ దట్. అండ్ మీ వాల్యుబుల్ టైమ్‌ని నా కోసం స్పెండ్ చేస్తున్నారు. చాలా చాలా థాంక్స్ అండి. వన్స్ అగైన్ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. గైస్ 1 సెకండ్. మీకు యానిమే అయితే ఇష్టముందా? ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే చెప్పండి. మనం దాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? అండ్ రీసెంట్‌గా నేను ఒక యానిమేని అయితేనే చూసాను. డాండెడన్. ఈ యానిమే సూపర్ వైరల్‌గా వెళ్తుంది. నేను చూసిన వరకి తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పి అన్ని లాంగ్వేజ్‌లోనూ ఈ యానిమే వెళ్తుంది. అండ్ ఇదొక 18+ కంటెంట్ ఉన్న యానిమేయే. బట్ మీరనుకున్నంత 18+ అయితే కాదు. డైలాగ్స్ అన్నీ అలాంటివే ఉంటుంది. బట్ వినడానికి చాలా కామెడీగాను, ఎంటర్‌టైన్ గాను ఉంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి. డాండెడన్ యానిమేని మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేద్దాం. అండ్ తెలుగులో అయితే సెర్చ్ చేసి చూసాను. ఒక ఇద్దరు యూట్యూబర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మన తెలుగు లాంగ్వేజ్‌లో. బట్ నాకైతే గుడ్ ఎనఫ్‌గా అనిపియలేదు. సో నా స్టైల్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పి నాకు కూడా ఆశగా ఉంది. సో మీకు కావాలంటే డెఫినెట్‌గా ఒక కమెంట్ అయితే చేయండి. మీరు చేయకపోయినా నేను పోస్ట్ చేస్తాను. సో హోప్ యూ ఎంజాయ్డ్ ద ఇన్ఫర్మేషన్ వీడియో. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. சில்லாஞ்சிருக்கியே என்ன கொல்லுற அரக்கியே சில்லாஞ்சிருக்கியே நெஞ்சுக்குள்ளார இருக்கியே